మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అమరావతిలో మరో కీలక ఘట్టం మొదలు కాబోతుంది. సీడాక్సిస్ రోడ్ విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరో 15 రోజుల్లో సీడాక్సిస్ రోడ్ 3వ దశ పనులను ప్రారంభించాలని భావిస్తుంది. సరిగ్గా వారం రోజుల క్రితం సీడాక్సిస్ రోడ్ని పాత హైవేకి కనెక్ట్ చేసేటువంటి స్టీల్ బ్రిడ్జ్లో ఓపెనింగ్ జరిగింది. సో 10 రోజులు గడవక ముందరే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 పనులు ప్రారంభించాలని. అసలు అమరావతి సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి అమరావతిలో డెవలప్ చేస్తున్నటువంటి రోడ్ నెట్వర్క్కి సంబంధించి ఒక కీలక సమావేశం మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి రహదారులు, ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్స్, ఎందుకంటే అమరావతిలో ఒక పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ని డెవలప్ చేస్తున్నారు. దాదాపు 370 కిలోమీటర్ల రేడియస్లో ఈ రోడ్ నెట్వర్క్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నటువంటి కాలనీలకు కూడా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేస్తారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఈ నెట్వర్క్ మొత్తాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి రహదారులుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి రహదారులు, ఫస్ట్ E3 రహదారి, ఇదే సీడాక్సిస్ రోడ్ అంటున్నారు. అలానే E5 ఇది కూడా కీలకమైనటువంటి రహదారి. ఇటు నుంచి చూసినప్పుడు N5 రహదారి, అలానే N10 రహదారి ప్రధానమైనటువంటి అనమాట. ఈ కీలకమైన రోడ్లన్నింటిలో కూడా ఇది E5 కూడా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. అలానే E13 కూడా నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. వీటన్నిటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. ఏపీసీఆర్డీ అధికారులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఇందులో ఫేజ్ 3 15 రోజుల్లో ప్రారంభించాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. ఫేజ్ 3కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటి ఒకసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత ఎవరు ఊహించని విధంగా నేషనల్ హైవే, అంటే పాత నేషనల్ హైవేకి కనెక్ట్ అయిన తర్వాత అమరావతిలోకి ఒక రాజమార్గం ఏర్పాటైనట్టుగా భావిస్తున్నారు. ఇది 9 వరుసల రహదారి, 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 22 కిలోమీటర్లు ప్లాన్ చేసినటువంటి రహదారి. అందులో ఫస్ట్ 2 ఫేజ్లు కంప్లీట్ అయిపోయాయి. ఇది గ్రిడ్ రోడ్ నెట్వర్క్ అంటున్నారు. సో ఈ గ్రిడ్ రోడ్ నెట్వర్క్లో సీడాక్సిస్ రోడ్డు పక్కనే అనేక ప్రభుత్వ భవన సముదాయాలు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేటాయించినటువంటి భూములు ఉన్నాయి. అందుకనే ఈ నార్త్ ఈస్ట్ రోడ్ నెట్వర్క్ని వీలైనంత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో ఫేజ్ 3 చాలా కీలకమైనటువంటి ఘట్టం అవుతుంది. మొత్తం ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రణాళికను ఒకసారి మనం చూద్దాం. కొద్ది రోజుల క్రితం ప్రారంభించినటువంటి రోడ్ నెట్వర్క్ చూస్తే కనుక క్లియర్ పిక్చర్ ఎవరికైనా కానీ అర్థమైపోతుంది. ఎందుకంటే మొత్తం టోటల్ సిస్టంలో ముఖ్యమైనటువంటి రహదారి E3 రహదారి. ఇందులో ఒక డక్ట్ సిస్టంతో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ని చూపించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించారు. అలానే ఈ ఫేజ్ 3 మొత్తం కూడా ఇలా ఎలివేటెడ్ హైవే కింద మారుతుంది. ఇది వెళ్ళి నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవుతుంది. సో ఒక కీలకమైనటువంటి నిర్మాణం, మొత్తం 9 వరుసల రహదారిగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రణాళిక. సో దీనికి ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇదంతా కూడా 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్నటువంటి సీడాక్సిస్ రోడ్ ప్రణాళిక గతంలోనే రిలీజ్ చేశారు. ఓన్లీ ఫేజ్ 3 కోసమే 597 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేశారు. సో దానికి తగ్గట్టుగా ఎన్సీసీ సంస్థకి ఈ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. మొత్తం అన్ని కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి 15 రోజుల్లో ఇది పనులు ప్రారంభిస్తామని చెప్పని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఒకసారి ప్రణాళికను చూద్దాం. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే అసలు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఏ విధంగా చేస్తారు? ఒక పెద్ద వంపు వచ్చింది. ఇది చూడండి, ఫేజ్ 1 దొండపాడు నుంచి వెంకటపాలెం కంప్లీట్ అయింది. ఇది ఫేజ్ 2 ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్తో మంగళగిరి రోడ్డుకి, విజయవాడ మంగళగిరి రోడ్డుకి కనెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించేటువంటి ప్రణాళిక. సో ఈ భాగం మొత్తానికి ఇప్పుడు 3rd ఫేజ్ వర్క్ ఫినిష్ చేసి పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి అనమాట. సో ఈ నిర్మాణం జరిగితే కనుక ఈ ప్రాంతంలో మళ్ళీ సేమ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొత్తం రావాల్సి ఉంటుంది. నిర్మాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, ఎలా ప్రారంభిస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్, ఈ వంపు ఆకారంలో వచ్చినటువంటి స్టీల్ బ్రిడ్జ్ వలన ఇదే ఏదో ఒక అనుకోని కార్యక్రమం అక్కడ ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ రోడ్ స్ట్రక్చర్ని 3rd ఫేజ్ నిర్మాణానికి అనుకూలంగానే ఈ వంపు తిప్పినట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఇది ఒకసారి మనం గమనించి చూస్తే ఇది ఇప్పుడు కనెక్ట్ అయినటువంటి స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది పాత గుంటూరు హైవే కనెక్ట్ అయింది. ఇలా వెళ్తే ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్తుంది. సో ఈ ఆకారంలో వచ్చినటువంటి వంపు ఇక్కడ కనెక్ట్ అయింది. వాస్తవానికి ఇది కూడా, ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా 3rd ఫేజ్లో భాగంగా చెప్పాల్సినటువంటి ప్లేస్ అనమాట. బట్ దీని కనెక్టివిటీ ఇచ్చేటువంటి క్రమంలో ఈ వంపుని ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి కట్టొచ్చు కదా అని చాలామంది కూడా అన్నారు. కానీ స్ట్రైట్గా కట్టేటువంటి ప్రణాళిక కాదు. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే ఫేజ్ 3 పనులు ఇక్కడ నుంచి మొదలవుతాయి. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి ఈ వంపు తిరిగి నేషనల్ హైవేకి ఇక్కడ కనెక్ట్ అవుతాయి అనమాట. సో అందుకనే ఈ ప్రణాళికని
ఈ ఎస్ వంపును కూడా నిర్మాణంలో భాగం చేశారు. సో ఇప్పుడు కీలకమైనటువంటి ఆ నిర్మాణ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ ఎస్ వంపు దగ్గర నుంచి మొదలు పెడితే ఫేజ్ 3 మొత్తం కూడా పిల్లర్లు గడ్డర్ల మీద నుంచే నిర్మాణం జరుగుతుంది, హైవేకి కనెక్ట్ అవుతుంది. సో ఆ దిశగా ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. ఫేజ్ 1 ఫేజ్ 2 మనం ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మ్యాప్లో చూసాం. సో ఇది ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఫైనల్ కన్క్లూజన్ పాయింట్. ఇక్కడ E3 ఫేజ్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ వరకు ఇందాక నేను చెప్పాను కదా, రెండో స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగుపైన కట్టినటువంటి రెండో స్టీల్ బ్రిడ్జ్ వాస్తవానికి ఇది కూడా ఫేజ్ 3 కిందకే వస్తుంది. ఇది ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ కింద మెన్షన్ చేస్తున్నారు. సో ఫేజ్ 3 మేజర్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈ వంపు షేప్లో ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇటు దిశగా నిర్మాణం జరుగుతుంది అనమాట. సో ఇదే మ్యాప్ని ఇంకొంచెం మీకు క్లియర్ పిక్చర్ రావాలంటే కనుక దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారనేది ఈ మ్యాప్ మొత్తం చూస్తే మనకి అర్థమవుతుంది. ఇది క్లియర్ పిక్చర్ చూపించేటువంటి మ్యాప్. ఇప్పుడు ఎక్కడైతే మనం కనెక్టివిటీ ఆగిపోయింది అనుకున్నామో దానికి సంబంధించినటువంటి దృశ్యం ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఈ వంపు ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది ఈ రోడ్డుకి. సో దీనిని ఇప్పుడు ఇది 2 బ్రిడ్జిలుగా రావాల్సినటువంటిది ఒక బ్రిడ్జ్ నిర్మాణం మాత్రమే జరిగింది, రెండో బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది. అలానే ఈ పాయింట్ నుంచి ఫేజ్ 3 నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి అన్నమాట. సో ఇది చాలా కీలకమైనటువంటి దశ అవుతుంది. ఎలివేటెడ్ కారిడార్గా ఇది నిర్మాణం చేస్తారు కాబట్టి మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి దానిలో స్ట్రెచ్ దాదాపు 6 కిలోమీటర్ల పైగా వచ్చేటువంటి మార్గం ఉంది ఇక్కడ. ఈ నిర్మాణం ఈ విధంగా ముందుకు సాగుతూ అక్కడ నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇప్పుడు ఈ వంపు ఇలా వచ్చి ఈ స్టీల్ బ్రిడ్జ్ రూపంలో పాత హైవే మీద నుంచి అటు కనెక్ట్ అయింది. ఇటు గుంటూరు వైపు వెళ్ళే వాహనాలు ఇటు వెళ్తాయి. కానీ ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కనుక ఈ విధంగా ముందుకు వచ్చి ఇట్లా నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ అవుతుందన్నమాట. ఇది కంప్లీట్గా ఎలివేటెడ్ కారిడార్ కింద వస్తుంది. ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ పైనుంచి అలానే ఇది నేషనల్ హైవే 16కి వచ్చేటువంటి ట్రంపెట్ జంక్షన్ అంటారనమాట. ఈ ట్రంపెట్ జంక్షన్లో ఇలా పైనుంచి వచ్చేటువంటి వాహనాలు ఒకవేళ ఇటు గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలు అయితే ఇలా తిరిగి వెళ్తాయి, విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు అంటే అట్నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇలా ఎక్కి ఈ విధంగా పైకి వెళ్తాయి అనమాట. నేరుగా విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు ఇటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, మంగళగిరిలోకి వెళ్ళేటువంటి వాహనాలు ఇటు వెళ్ళేటువంటి అవకాశం. అందుకనే మొత్తం టోటల్ ట్రంపెట్ జంక్షన్ మోడల్లో దీన్ని డిజైన్ చేశారు. ఈ ఫేజ్ 3 ట్రంపెట్ జంక్షన్ అనేది చాలా కీలకమైనటువంటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కంప్లీట్ అయితే నేషనల్ హైవే లుక్, ఇందాక మనం ఇది ఆల్రెడీ ఇక్కడ చేసినటువంటి వీడియో, ఇది ఇప్పుడు చేసింది కాదు. ఈ వీడియో ఒకసారి మీరు గమనించి చూస్తే ఈ వీడియో ఇప్పుడు చేసింది కాదు, ఇది ఆల్మోస్ట్ 9 సంవత్సరాల క్రితం చేసినటువంటి వీడియో అనమాట. అంటే ట్రంపెట్ జంక్షన్ ముందర పాయింట్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతాయి అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ తరహాలో ఆ రోజుల్లోనే వాక్ త్రూ డిజైన్ చేసి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని రియాలిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదే ఫేజ్ 3 నిర్మాణ ప్రణాళిక అనమాట. ఈ ఫేజ్ 3 నిర్మాణ ప్రణాళికలో ఇక్కడ గమనించి చూస్తే సుందరయ్య నగర్ అని చెప్పని విజయవాడ ఎండింగ్లో ప్రకాశం బ్యారేజ్ కనకదుర్గ వారధికి మధ్యలో వచ్చేటువంటి ప్లేస్. ఈ ప్లేస్ కనకదుర్గ వారధి అనమాట. ఇది మొత్తం వారధి బ్రిడ్జ్ అంటారు కదా. సో ఇక్కడే మణిపాల్ హాస్పిటల్, ఇక్కడ ఈ పక్కనే మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది. మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి ఇటు వస్తుంది అనమాట ఈ ట్రాక్. సో ఇది కీలకమైనటువంటి నిర్మాణం అవుతుంది. దీనికి సంబంధించి సీడాక్సిస్ రోడ్డుకి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేటువంటి నిర్మాణం అవుతుంది అనమాట. ఇది జరిగితే కనుక అమరావతిలో ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇప్పటివరకు 2 రాజమార్గాలు అమరావతికి రెడీ అయి ఉన్నాయి. ఆ 2 రాజమార్గాలు అయితే ఒకటి వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించింది, రెండోది ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ రూపంలో వచ్చినటువంటి నిర్మాణం. ఇవి 2 కాకుండా ఇప్పుడు ఇది 3వ నిర్మాణం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది ఒకసారి అది కూడా క్లియర్గా మనం చూద్దాం. ఆ భారీ బ్రిడ్జి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు కొండవీటి వాగుపైన జరిగినటువంటి నిర్మాణం బ్రిడ్జ్ అనమాట. ఇది ఆల్రెడీ 2 బ్రిడ్జిలు రావాలనుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఇట్లా వచ్చింది, ఇది దీనికి ఇలా కనెక్ట్ అయ్యి ఇటు వెళ్ళిపోయింది. సో ఇదే దీనికి కొనసాగింపుగా హైవేని ఈ విధంగా సీడాక్సిస్ రోడ్ని చేస్తారనమాట. ఇక్కడ మళ్ళీ 2-3 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ N2 రహదారి ఒకటి, N3 రహదారి ఒకటి, ఇవి కూడా ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్లో ఈస్ట్ నార్త్ కారిడార్స్ని డెవలప్ చేశారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా మరొక రోడ్డుతో కనెక్ట్ అవుతుంది. ఏ రోడ్డుకి కూడా డెడ్ ఎండ్ పాయింట్ అనేది ఉండదు. ఈ కనెక్టివిటీ వలన ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ కాకుండా ట్రాఫిక్ ఫ్రీ సిటీగా అమరావతి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా ఈ డిజైన్లని రూపొందించారు. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించి మంత్రి నారాయణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో 15 రోజుల్లో ఈ పనులు ప్రారంభిస్తే దాదాపుగా నిర్మాణ ప్రణాళికకి 18 నెలల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే 2028 నాటికి పూర్తి చేయాలనేటువంటి ప్రణాళిక. 2028 ఎండింగ్ నాటికి అమరావతిలో కీలక భవన నిర్మాణాలన్నీ కూడా ప్రారంభించాలి. మరీ ముఖ్యంగా
రాబోయేటువంటి నెలలు ఈ 2-3 నెలల నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెనింగ్ అయిపోయినాయి. రాబోయే ప్రతి నెలకి ఒక ఓపెనింగ్ ఉండే విధంగా ప్రణాళికను రెడీ చేస్తుంది ఏపీసీఆర్డీఏ. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రత్యేక ఆదేశాల మేరకు స్పెషల్ రివిజన్ పెట్టడం, ప్రతి ప్రాజెక్టుని కూడా పర్సనల్గా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయడం, నిర్మాణ ప్రణాళికని మానిటర్ చేయడం అనేది ప్రత్యేక టాస్క్గా ఇచ్చారు. అందుకే మంత్రి నారాయణ బృందం ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టింది. ముందు గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ తర్వాత ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్. ఈ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణ ప్రణాళికని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అదే తరహాలో అమరావతిలో ఉండేటువంటి గ్రామ రహదారులు అనేటువంటి మాట ఉపయోగించారు. వాస్తవానికి ఎల్పిఎస్ లేఅవుట్ల లోపల వచ్చేటువంటి ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్స్ అన్నీ ఏ విధంగా వస్తాయి, ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి సంబంధించి అవగాహన సదస్సులు గత వారం రోజులుగా ఏపీసీఆర్డీఏ నిర్వహిస్తుంది. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగానే గ్రామాల్లో వచ్చేటువంటి రూట్ మ్యాప్స్ని వీళ్ళు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఏ విధంగా మారుతుంది, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామం లేఅవుట్ ఏ విధంగా ఉంది, అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేసేటప్పుడు రహదారుల నిర్మాణం కానీ, ఇప్పుడున్నటువంటి గ్రామంలో ఇప్పుడున్నటువంటి ఇల్లు యథాతథంగా ఉంటాయి, ఏవైతే లేఅవుట్స్ డెవలప్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం వీళ్ళు ఏదైతే మాస్టర్ ప్లాన్లో పెట్టారో ఆ తరహాలో తయారవుతాయి. కానీ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఎగ్జిస్టెడ్ రోడ్ నెట్వర్క్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, ఆ స్థాయిలో వాటిని కూడా తీర్చిదిద్దాలి. కాబట్టి ప్రత్యేకంగా వీటిపైన సదస్సులు నిర్వహిస్తుంది అమరావతిలో ఏపీసీఆర్డీఏ. అందులో భాగంగానే టోటల్ రహదారి వ్యవస్థ పైన అవగాహన కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓన్లీ రహదారుల నిర్మాణానికే సుమారుగా 3,000 కోట్ల రూపాయలు, ఇంటర్నల్ రహదారుల నిర్మాణానికే 3,200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో ఈ సిస్టమ్ అంతా రెడీ అయితేనే రాబోయేటువంటి 2 ఏళ్లలో 2027, 2028 నాటికి అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా అభివృద్ధి చేసినటువంటి నగర స్వరూపంగా చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకే 15 రోజుల్లో సీడాక్సిస్ రోడ్డు, E3 రోడ్డు 3rd ఫేజ్ని ప్రారంభిస్తున్నారు. దాంతోపాటు E5 రోడ్డు నెట్వర్క్, E15 రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా జాతీయ రహదారికి అనుసంధానించేటువంటి ప్రక్రియను మరింత వేగవంతం చేయబోతోంది CRDA.